దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన బై ఎలక్షన్స్ లో ట్రెండ్స్ వస్తున్నాయి. హిమాచల్లోని 3 స్థానాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. డెహ్రా, హమీర్పూర్, నాలాగఢ్ ప్రాంతాల్లో లీడ్లో ఉంది. ఇక ఉత్తరాఖండ్లోని 2 స్థానాలు బద్రీనాథ్, మహౌలీలోనూ కాంగ్రెస్ లీడ్లో ఉంది. మరోవైపు బెంగాల్లోని 4 సీట్లు రాయ్గంజ్, మధ్యప్రదేశ్లోని అమర్వార్లో బీజేపీ, తమిళనాడులోని విక్రవాండిలో డీఎంకే ఆధిక్యంలో ఉంది. పంజాబ్లోని జలంధర్ వెస్ట్లో ఆమ్ ఆద్మీ లీడ్లో కొనసాగుతోంది. ఓవరాల్ గా 13 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో తృణమూల్, 4 స్థానాల్లో బీజేపీ 1, జేడీయూ 1, డీఎంకే 1, ఆప్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ట్రెండ్స్ ని విశ్లేషిస్తే 13 స్థానాల్లో ఇండియా కూటమి 11 సీట్లలో లీడ్లో ఉంది. ఎన్డీఏ జస్ట్ 2 సీట్లలోని ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్లో బీజేపీ పవర్లో ఉంది. అక్కడ జరుగుతున్న 2 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. రైట్, దేశవ్యాప్తంగా బైపోల్ ట్రెండ్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఉప ఎన్నికల ఫలితాల డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిత, జూలై 10th రోజు 3 days బ్యాక్ దేశవ్యాప్తంగా మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకి బైపోల్ జరిగింది. అసెంబ్లీ స్థానాలు యాక్చువల్గా ఇందులో 10 మంది రాజీనామా చేయగా 3 మరణించారు. సో ఇవి కూడా లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినాయి. లోక్సభ ఎన్నికల తర్వాత మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, 3 చనిపోయారు. సో దీనికోసం ఇటు బైపోల్ జరుగుతుంది. సో దేశవ్యాప్తంగా ఈ బైపోల్ జరుగుతుంది. సో దీనిలో ఎక్కువగా వచ్చేసి మొత్తం వెస్ట్ బెంగాల్లో 4 స్థానాలకు బైపోల్ జరుగుతుంది. సో దీని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో 3, అలాగే ఉత్తరాఖండ్లో 2, అలాగే మధ్యప్రదేశ్, పంజాబ్, దీంతో పాటు తమిళనాడులో 1 స్థానానికి ఈ బైపోల్స్ జరుగుతున్నాయి. సో ఈరోజు మార్నింగ్ నుంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికైతే లీడ్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎక్కువ స్థానాలకు ప్రస్తుతానికి బైపోల్ జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్లో టీఎంసీ, అధికార టీఎంసీకి 4 స్థానాల్లో 4 స్థానాలు వాళ్ళు ముందంజలో ఉన్నారు. సో టీఎంసీకి సంబంధించిన 4 అభ్యర్థులు ప్రస్తుతానికి అక్కడ లీడ్లో ఉన్నారు. ఇక మరోవైపు సెకండ్ హైయెస్ట్ ఇటు పోలింగ్ జరుగుతున్నటువంటి, ఇటు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఆ కాంగ్రెస్లో అక్కడ ఉన్న 3 స్థానాలకు గాను 3 స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది. సో దీనిలో ముఖ్యంగా అటు సీఎం, హిమాచల్ ప్రదేశ్ సీఎంకు సంబంధించిన వాళ్ళ మిస్సెస్ కమలేష్ ఠాకూర్ కూడా ఇటు డెహ్రా అనే అటు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆమె పోటీ చేస్తుంది, ఫస్ట్ టైం పోటీ చేస్తుంది. సో ఆమెకు స్టార్టింగ్లో కొన్ని తక్కువ ఓట్లు వచ్చినా కానీ ప్రస్తుతానికి థర్డ్ రౌండ్లో ఆమెనే లీడింగ్లో ఉంది. సో ఈ డెహ్రా స్థానంతో పాటు మిగతా 2 స్థానాలు కూడా అక్కడ ఇటు కాంగ్రెసే లీడింగ్లో ఉంది. ఇక నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉత్తరాఖండ్లో ప్రస్తుతానికి బీజేపీ పవర్లో ఉంది. కానీ అక్కడ ప్రస్తుతం జరుగుతున్న 2 స్థానాల్లో కూడా ఇటు కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులే ముందుండరు. ఎందుకంటే ఇప్పుడు మిగతా దేశవ్యాప్తంగా జరుగుతున్న బైపోల్ ఎలక్షన్స్లో ఏ రాష్ట్రంలో అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ప్రస్తుతానికైతే లీడింగ్లో ఉన్నారు. అటు వెస్ట్ బెంగాల్ చూసుకోవచ్చు, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు, నెక్స్ట్ పంజాబ్లో కూడా 1 స్థానానికి ప్రస్తుతానికి అక్కడ 1 స్థానానికి పోటీ జరుగుతుంది. సో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లీడింగ్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఉత్తరాఖండ్కి వచ్చే వరకు మాత్రం అక్కడ బీజేపీ ప్రస్తుతానికి అక్కడ పవర్లో ఉన్నా కూడా 2 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ముందంజలో ఉండడం, ఇది కొంచెం అక్కడ ఉన్న అధికార పార్టీకి అయితే మింగుడు పడడం లేదు. ఇక దీంతో పాటు నెక్స్ట్ తమిళనాడుకు వచ్చేస్తే చూసుకున్నట్లయితే అక్కడ 1 స్థానానికి పోటీ జరుగుతుంది. అక్కడ డిఎంకే పార్టీ అభ్యర్థి అక్కడ ముందంజలో ఉన్నాడు. ఇక దీంతో పాటు ఇటు జేడీయూ కూడా 1 స్థానంలో ఉంది, అలాగే బీజేపీ కూడా 1 స్థానంలో ఉంది. సో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు ఎన్డీఏ అండ్ ఇటు యూపీఏకి సంబంధించి ఇటు ఇండియా కూటమి, అలాగే ఎన్డీఏ కూటమి చూసుకున్నట్టయితే మొత్తం 13 స్థానాల్లో ఇటు ఇండియా కూటమికి 11 స్థానాలు ప్రస్తుతానికి అయితే లీడింగ్లో ఉన్నాయి. ఇటు ఎన్డీఏ కూటమికి మాత్రం కేవలం 2 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతానికి లీడింగ్ వస్తుంది. సో ఇప్పటి వరకు హాఫ్ ఆఫ్ ద ఓట్లు కౌంట్ అయిపోయాయి. సో రౌండ్స్ కూడా ఆల్మోస్ట్ 7 రౌండ్స్ వరకు వచ్చింది. ఇంకా మిగతా రౌండ్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇటు ఇండియా కూటమికి సంబంధించిన 11 మంది అభ్యర్థులు అయితే ప్రస్తుతానికి
లీడింగ్లో ఉన్నారు. ఇంకా రెండు అభ్యర్థులు మాత్రం కేవలం ఇటు ఎన్డీఏ అభ్యర్థులు వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. సో ప్రస్తుతానికైతే కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇటు దీనిపైన విశ్లేషకులు కూడా చెప్పేది ఇదే. సో మొత్తానికి ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే బైపోల్స్ ఎప్పుడు జరిగినా కానీ వాళ్ళకు అనుకూలంగా వస్తాయి రిజల్ట్స్. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇటు ఇండియా కూటమికి సంబంధించిన 11 మంది అభ్యర్థులు ముందస్తుగా ఉండడం అనేది ప్రస్తుతానికైతే కొంత చర్చనీయాంశంగా ఉంది. ఇక మరోవైపు ఉత్తరాఖండ్కి సంబంధించిన అంశంలో కూడా అక్కడ కూడా 2 స్థానాల్లో బీజేపీ పవర్లో ఉన్న ఒక్క స్థానంలో కూడా లీడింగ్లో లేదు. సో ఇటు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులను అటు టచ్ చేయడానికి కూడా దరిదాపుల్లో కూడా ఇటు బీజేపీ అభ్యర్థులు లేరు. సో అక్కడ కూడా ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ప్రస్తుతానికైతే లీడింగ్లో ఉన్నారు. మౌనిత.